హలో, అందరికి నమస్కారం అండి. జోగిపేటలోని ఆ పాత థియేటర్ గోడల మధ్య ఎన్నో ఏళ్ల సందడి దాగి ఉంది. ఇప్పుడు అది మూతపడడం కేవలం ఒక కట్టడం మూతపడడం కాదు, మన బాల్యానికి యవ్వనానికి సంబంధించిన ఒక అందమైన అధ్యాయం ముగిసిపోవడం. తన ఒంటరితనం తన మాటల్లో. నేను మీ అందమైన చిన్న చిన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకునే ఏకైక సినిమా థియేటర్ మాట్లాడుతున్నాను. ఒకప్పుడు కొత్త సినిమా వచ్చిందంటే నా కుటుంబం నుండి జనాలు ఏడు బయట సైజులో కోసం బ్లాక్ టికెట్ల కోసం ఆడబడి పిల్లల కేసులతో పండుగల ఉంది. లోపల వెళ్తున్న మీద బొమ్మపడగా విజిల్స్ తో గాల్లోకి ఎగిరి కార్యక్రమాలు చూసి నేను ఎంతో మర్చిపోయాను. మీ కేంద్రీకమైన ప్రాణం అవసరం, కానీ ఈ రోజు నా ప్రాణం పోయింది. నా గోడల మీద పోస్టర్లు వెలిసిపోయాయి. గేటుకు తుప్పు పట్టిన తాళం వేయడంతో లోపల కుర్చీల మీద మనుషులకు గదులు మీటలు వేస్తుంది. ఒకప్పుడు వేల మందిని నవ్వించి ఏడిపించిన ఈ నేల ఈ రోజు జీవం లేని సమాధిగా మారిపోయింది. టెక్నాలజీ పెరిగి చేతులకు సినిమాలు వచ్చేసి ఉండొచ్చు, కానీ ఆ చీకటి గదిలో పక్కవాడు ఎవరో తెలియకపోయినా ఒకే సీన్ చూసి కలిసి నవ్వుకున్న ఆ మధుర జ్ఞాపకాన్ని ఏ ఫోన్ ఇవ్వగలదు? ఆ ఇంటర్వ్యూ సమస్య ఏ యాప్ తీసుకెళ్ళగలదు? నేను కూలిపోవచ్చు, నేలమట్టం కావచ్చు, కానీ ఈ జోగిపేట మట్టిలో మీ జ్ఞాపకాల పొరలో నా సినిమా ఎప్పటికీ ఆగిపోదు. నేను ఇక సెలవు తీసుకుంటున్నాను, కేవలం మీ గుండెలో ఒక జ్ఞాపకంగా మిగిలిపోవడానికి. ఈ సినిమా థియేటర్ మూతపడడానికి వేల కారణాలు ఉండవు, కానీ ఈ థియేటర్ బాధ ఒక్కటి, మళ్ళీ మిమ్మల్ని చూడగలనా.